శ్రీమాత్రే నమః. వందే మాతరం. వ్యంగ్యము అంటే అమరావతి పైనోళ్ళంటే వాళ్ళ కక్ష అనేది అమరావతి పైన కాదండి, రాష్ట్ర ప్రజల పైన. ఏదైనా కట్టమంటే చేతగానటువంటి వీళ్ళు కూల్చడంలో ఫస్ట్ మటుకు ఉంటారు. ఎందుకంటే అమరావతికి సంబంధించి మనం చూస్తే గనక డైరెక్ట్ గా ఫండ్స్ ఇప్పటి వరకు ఒక 5,150 కోట్లు సెంట్రల్ ఇచ్చింది. అలానే ఇంకా మల్టీలేటరల్ లోన్ ప్రకారం అని చెప్పని ఇంకొక 13,800 crores ఇచ్చింది. ప్లస్ వరల్డ్ బ్యాంక్ అనుకోండి, ఏడిబి అనుకోండి, ఇప్పుడు హడ్కో అనుకోండి, వీటన్నిటి ద్వారా ఇంకొక 18,500. స్టేట్ గవర్నమెంట్ అండ్ మన విఐటి ఇట్లాంటి ఎస్ఆర్ఎం సంస్థల ద్వారా ఇంకొక 20,000 కోట్లు. ఓవరాల్ గా 58,000 to 60,000 crores ప్రాజెక్ట్స్ ఇప్పుడు ఆల్రెడీ అక్కడ జరుగుతూ ఉన్నాయి. ల్యాండ్ అలొకేషన్ అయిపోయింది. దాంట్లో ఐటీ ఉంది, ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీతో సహా ప్రపోజ్డ్ ఐటీ ఉంది, హెల్త్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, వరల్డ్ బ్యాంక్, ఆర్బిఐ, ఇలాంటివన్నీ ఇంకా చాలా ఉన్నాయి. మన రాష్ట్రం చేసుకున్నటువంటి దరిద్రం, నిజం చెప్పాలంటే రాష్ట్ర ప్రజలు చేసుకున్నటువంటి దరిద్రం ఏంటంటే ఆ వైసీపీ పార్టీ అనేది ఆంధ్రప్రదేశ్ లో పెట్టడము, దానికి జగన్మోహన్ రెడ్డి అధినేతలాగా ఉండడం. 2014 నుంచి 19 లాగా ఆయన అసలు అప్పుడు ప్రధాన ప్రతిపక్షాన్ని హోదా ఉన్నది. అట్లీస్ట్ ఉన్నప్పుడు కూడా అమరావతి అంటే భ్రమరావతి అని చెప్పని ఇంకా రకరకాల హింస పెట్టారు, లేదంటే అవమానం చేశారు నిజంగా అమరావతిని. పోనీ ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అయినా సరే, ఇప్పుడు బుద్ధి తెచ్చుకున్నాడు, ముఖ్యమంత్రి అయ్యాడు కదా, ఏమన్నా దాన్ని బాగు చేస్తాడని అంటే అమరావతి మహిళా రైతులు లేదంటే అమరావతి కోసం ఉద్యమం చేసినటువంటి వారందరినీ బాలింతలను కూడా చూడకుండా వాళ్ళందరినీ కూడా ఇలా తన్నించడం, కొట్టించడము, జైళ్లలో పెట్టడము, ఇటువంటివంతా ఒక అరాచకాన్ని చేశాడు ఆయన. ఇప్పుడు ఏమైనా పోనీ ఈ పర్టికులర్ వన్ ఇయర్ లో ఏమైనా ఈ ప్రజలు ఇంత పెద్ద వర్డిక్ట్ ఇచ్చారు, మ్యాండేట్ ఇచ్చారు వాళ్ళకి, అయినా కొద్దిగా బుద్ధి వస్తుంటే బుద్ధి రానటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది వైసీపీనే. వాళ్ళు అమరావతి నిజంగా నీళ్లతో మునిగిపోవడం కాదు. ఎందుకంటే ఇప్పుడు మన ఇల్లే ఉందనుకుందాం, అంటే మనం చదివినటువంటి స్కూల్, మనం ఉంటున్నాయి, సాధారణంగా ప్రజలు ఉంటుందే చూద్దాం. ఓ పెద్ద కొంచెం ఎక్కువసేపు వర్షం పడింది అనుకోండి, ఇంటి ముందున్న మట్టి ఏదైతే ఉంటుందంటే మట్టి ఖాళీ స్థలాలు ఉంటాయి కదా, ఆ ఖాళీ స్థలంలో నీళ్లు పడ్డము, అది దాని అంటే వర్షం దాని తీవ్రతని బట్టి ఒక గంట, ఒక రోజు, లేదంటే భూమిలో ఇంకిపోతాయి, లేదంటే వెళ్ళిపోతాయి. అలాంటిది ఇప్పుడు మనం దాదాపు 33 ఫస్ట్ ఫేజ్ లో 33,000 acres తీసుకున్న తర్వాత ఇప్పుడు కట్టేటటువంటి భవనాలు కాకుండా మిగతా స్థలం అంతా కూడా అది ఇంకా మట్టితోటే ఉన్నది. ఆబ్వియస్లీ మరి వర్షము ఇట్లా ఇన్ని రోజులు వర్షాకాలంలో పడ్డప్పుడు మనమే కాదు, భూమి మీద ఏ ప్రాంతంలో మీరు న్యూయార్క్ దగ్గర నుంచి ఎక్కడ తీసుకున్నా వర్షం ఎక్కువసేపు పడింది అని అంటే గనక అక్కడ నీరు నిలవడం అనేది కామన్. ఆ మాత్రం బేసిక్ సెన్స్ లేకుండా అమరావతి మునిగిపోయిందని ప్రజల్ని ఏదో మభ్యపెట్టే విధంగా వీళ్ళు మాట్లాడడం అనేది నిజంగా సిగ్గుచేటు. అసలు ఒక మనిషి కన్నా కనీస స్పృహ ఉండాలి. ఈ మాత్రం కామన్ సెన్స్ లేదంటే మన ఇంటి ముందున్న మట్టిలో నీరు వర్షం పడింది అనుకోండి, వస్తాయిగా నీళ్లు, ఒక గంటకో 2 గంటలకు వెళ్ళిపోతాయి. మరి అలాంటిది భూమి మీద మట్టి నెలల పైన వర్షం పడితే నీళ్లు ఉండవా? ఇంకా పూర్తి కాలేదు. పూర్తయిన తర్వాత ప్రాపర్ డ్రైనేజీ వ్యవస్థ, అలాగే వర్షపు నీరుకు వీళ్ళు అంటే ప్రభుత్వం చేసేటటువంటి వ్యవస్థ ఏదైతే ఉంటుందో దాని ప్రకారం వెళ్ళిపోతాయి నీళ్లు. అయినప్పటికీ అంత పెద్ద మహానగరాలు అయినటువంటి అమెరికాలో కానీ, లేకపోతే ఇంకా అసలు ఎందుకు మన దేశంలో ఉన్న పెద్ద పెద్ద రాజధానులు మిగతా రాష్ట్రాలవి, అక్కడ కూడా ఎంత పకడ్బందీగా కట్టినా లేదంటే కట్టుకుంటూ పోతున్నా మునగట్లేదా? హైదరాబాద్ మునగట్లేదా? పడవలు వేసుకొని పోవాలి అని చెప్పని ఇప్పటికీ మాట్లాడతారు హైదరాబాద్ ని. అలా కానీ మనది ఇంకా కడుతున్నాము. మీరన్నట్టు ఇప్పుడు అమరావతికి ఉన్న అవకాశం ఏంటంటే ఆ గ్రీన్ ఫీల్డ్ సిటీగా నిర్మాణం అవుతుంది కాబట్టి ప్రతి చోట ఆ శ్రద్ధ తీసుకుంటున్నారు. అంటే మనం పకడ్బందీగా చేస్తున్నాము. మనకి వర్షపు నీరు గాని, డ్రైనేజ్ గాని ఇంత పకడ్బందీగా చేస్తున్నాం. అది కట్టిన తర్వాత కదా అది ఎంత మంచి క్యాపిటల్ అవుతుందని. ఈ లోపే ఏదో ముందుగానే కూసింది కోయల అన్నట్టుగా వీళ్ళకి ఆత్రం కాదు, అది కక్ష, కుళ్ళు, కుతంత్రాలు వీళ్ళు. ఎందుకు ఇప్పుడు కాదు, వీళ్ళు ఏం చేసినా కూడా అదేం ఆగదని తెలుసు. ఎందుకంటే ఇవాళ మీరు ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నారు, ప్రధానమంత్రి సపోర్ట్ ఉంది, అలాగే ముఖ్యమంత్రి ఇంకా ఆయన అనుకున్నది ఎంత వేగంగా ముందుకెళ్తారో మనం చూస్తున్నాం. ఇంకా ఏంటి వీళ్ళ ఆదుర్ద, తాపత్రయం ఏంటి? చెప్పాను కదండి, ప్రజలు సుఖంగా ఆనందంగా లేదంటే అభివృద్ధి చెందితే వీళ్ళు చూడలేరు. ఎందుకంటే ప్రజల్ని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు మీరు బాగా మనం ప్యాటర్న్ గమనిస్తే ఆయన తొత్తులాగా బానిసల్లాగానే చూశాడు. అంటే నేను మహారాజుని, నేను డబ్బులు ఇలా వెదజల్లితే ఆ బటన్ రూపంలో వాళ్ళు నాకు బటన్ నొక్కేస్తారు, నేను ఇచ్చేవాడిని వాళ్ళు తీసుకునే వాళ్ళు ఎప్పుడు అలానే ఉండాలి, అటువంటి స్థితిలోనే ఉండాలి, ప్రజలు ఎదగకూడదు, ఆర్థికంగా గానీ ఏ రకంగా అయినా సరే ఈ ప్రజలు ఎదగకూడదు, ఎదిగితే అతని ఇంపార్టెన్స్ పోతుంది. 500 కోట్ల బంగ్లా ఉండాలి తప్ప రాష్ట్ర ప్రజలందరికీ ఇంత గొప్ప రాజధాని ఉంటే ఎలాగైనా
అని నిజంగా అదేనండి ఆలోచన. అందుకే ఇప్పటి వరకు కూడా అదే చేస్తున్నారు. ఇంకొక విషయం, సరే ఇవన్నీ మనం పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిలా ఉన్నప్పుడు ఏదేదో Zone 5 లాగా కట్టి పేద ప్రజలందరికీ ఆ పర్టికులర్ ఏరియాలో అవును. అమరావతిలోనే నేను ఇల్లు కట్టిస్తాను అన్నాడు. అంటే అప్పుడు మరి వాళ్ళ ముంచేసి చంపేద్దామనా ఏంటి? నిజంగానే వీళ్ళు చెప్పే ప్రకారం అమరావతి అసలు ఇప్పటికీ మునుగుతుందంటే వాళ్ళందరినీ చంపేద్దామని ఏమైనా మాస్ ఇప్పుడు కల్తీ మద్యం ద్వారా కొన్ని వేల మందిని చంపేసినట్టుగా ఇట్లా కూడా ఏమైనా ప్లాన్ చేశాడో ఏమో మరి. అసలు ఇటువంటి మాటలు, ఒక అమరావతి ఒక రాష్ట్రానికి రాజధాని వస్తుంది. ఇంకొక అసలైనటువంటి విషయం ఏంటంటే ఇక్కడ కూర్చొని ఇప్పుడు మునిగింది అనేది ఒక టాక్టిక్. రెండోది ఏంటంటే 2014 నుంచి ఈ రోజు వరకు కూడా మీరు చూడండి, వేరే ఇప్పుడు రాయలసీమ వైపు లేదంటే ఇటుపక్క ఉత్తరాంధ్ర వైపు వెళ్ళడము, అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని రెచ్చగొట్టడము, ఏది డబ్బంతా అమరావతిలోనే పెడుతున్నారు, అక్కడ మాత్రమే అభివృద్ధి జరుగుతుంది, మీరేమి అభివృద్ధి చెందరు అనేసి ఒక రకమైనటువంటి ప్రాంతీయ విద్వేషాలను, అంటే ప్రాంతాలను విడగొట్టి విద్వేషాలని చేర్చి ప్రజలందరూ ఏడుస్తూ ఉంటే, వాళ్ళు బాధపడుతూ ఉంటే, అతను గనక ఫిడేలు వాయించుకున్నట్టుగా ఇట్లా కూర్చొని రోమ్ నగరం తగలబడుతుంటే ఫిడేలు వాయించుకున్నాడు అన్నట్టుగా ఇతను అటువంటి మానసిక పరిస్థితి కలిగినటువంటి వ్యక్తులు మన రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు. ఇంకొక పక్కనేమో ఇందా చెప్పినట్టుగా కేంద్రం ఇచ్చిన సాయం కానివ్వండి, 58 పైగా మేజర్ నేషనల్ ఇన్స్టిట్యూషన్స్, నేషనల్ ఇంటర్నేషనల్ వస్తున్నాయి, రాబోతున్నాయి కూడా. బ్రాండ్ అమరావతిని చంపి పారేస్తే ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు సింగపూర్ అని చెప్పని లేదంటే మిగతా చోట్లని మళ్ళీ బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ కి బ్రాండ్ అమరావతిని తీసుకురావడం కోసమని ఎంత తిప్పలు పడుతున్నారు. ఎవరి కోసం చేస్తున్నారు? వీళ్ళు అన్నట్టుగా ఒక కులం వాళ్ళ కోసమనో లేకపోతే కనుక ఇంకా కొంతమందికో కులం గురించి మాట్లాడాల్సి వస్తే ఇదే జగన్మోహన్ రెడ్డి కదా అన్ని నామినేటెడ్ పోస్టులు లేదంటే కనుక ఆఖరికి సలహాదారులతో సహా ఒక కులానికి ఆయన కులాన్ని వాళ్ళని పెట్టుకుంది. అసలు ఏ మాత్రం సామాజిక డిఎస్పీలు అదే చెప్తున్నా, పోలీసులు అధికారులను ఇంకా ఒకటేమిటి ఎవరిని చూసినా మొత్తం ఆయన కులపోలను పెట్టుకుని కులం గురించి మళ్ళీ ఏడుస్తున్నారేంటి? రేపొద్దున నిజంగా అమరావతిలో వచ్చే ఇన్స్టిట్యూషన్స్ లో చదువుకున్న పిల్లలందరూ ఒక కులం వాళ్ళకి సంబంధించిన వాళ్ళండి. హాస్పిటల్ కడితే దాంట్లోకి వచ్చినటువంటి రోగులందరూ ఒక కులం వాళ్ళు వస్తారా? లేకపోతే కనుక వచ్చే ప్రభుత్వ సంస్థలు ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వ సంస్థలు కానీ చాలా ఉన్నాయి, ఆ బ్యాంకులు లేకపోతే మిగతావన్నీ అవన్నీ ఒక కులం వాళ్ళు వస్తారా? ఏం మాట్లాడతారు వీళ్ళు? అన్ఫార్చునేట్ అండి. అంటే ఒక మాజీ ముఖ్యమంత్రి ఆయన, ఎంత కాదన్నా ఆయన ఇంకా ఆ స్థాయిలో మాట్లాడడము, ఆ కులం అనడం, ఒక ప్రాంతానికి కులం ఆపాదించడం అంటే బయట ఎక్కడ నవ్వుతారు వేరే దేశాల్లో వింటే ఈ మాట. నవ్వడం కాదండి, ఆ తుగ్లక్ గనక రాజధానిని మార్చుకుంటూ పోయినట్టుగా ఈయనేమో ఉన్నప్పుడు నేను 3 ముక్కలు అని చెప్పనని ఏ ముక్కని కూడా అభివృద్ధి చేయకుండా అన్ని ముక్కలన్నం ఎందుకంటే కష్టంగా ఉన్నప్పటికీ అన్ని ప్రాంతాల్లోనూ అన్ని రీజియన్స్ లోనూ ఉన్నటువంటి మొత్తం ఖనిజ సంపద అన్ని దోచేసుకున్నాడు కదా. ఇక్కడ ఏంటంటే చాలా స్పష్టమైనది, అమరావతి మునగడం కాదు, వీళ్ళ అబద్ధాలతో ముంచేస్తున్నారండి. అసలు నీళ్ళతో మునగట్లేదు, అది వీళ్ళ అబద్ధాలతో, పచ్చి అబద్ధాలతో మొన్నటి వరకు అబద్ధాలతో ముంచేస్తున్నారు వాళ్ళ సోషల్ మీడియాలో. కానీ ప్రజలు కాపాడుకుంటారండి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా అలర్ట్ గా ఉండడం ఒకటి, ఎందుకంటే రెండు ఉన్నాయి. ఒకటి, ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు రియాక్ట్ అవ్వాలి, అలాగే ప్రభుత్వం. రెండోది కంపెనీలు, ఇందాక చెప్పింది వాళ్ళు కొత్తగా అక్కడికి వచ్చే ప్లాన్ ఉన్న వాళ్ళు, ఆల్రెడీ అక్కడ మీరు చెప్పినట్టు ఇందాక అనేక ఇన్స్టిట్యూషన్స్ వచ్చాయి, ఆ విషయంలో కూడా దృష్టి పెట్టాలి. ఒక బ్రేక్ తర్వాత మాట్లాడదాం, షార్ట్ బ్రేక్.